జలదంకి మండలం రామవరప్పాడు పంచాయతీలో నిధులు గోల్మాల్పై జరిగిన విచారణ ఏమైందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పనులు చేయకుండానే నిధులు డ్రా చేశారని, పంచాయతీ సర్పంచి అకౌంట్ నుంచి ఆమె భర్త అకౌంట్కి నిధులు మళ్లించారని, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పేరుతో డ్రా చేసిన నిధులు వారికి జీతాలు ఇవ్వలేదని గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి కావలి డివిజన్ పంచాయతీ అధికారిచే విచారణ చేయించారు. విచారణకు వచ్చిన డీఎల్పీఓలకు సర్పంచి ముందే ఆధారాలతో నిధులు ఏ విధంగా గోల్మాల్ చేశారో చూపించారు. తమకు వేతనాలు ఇవ్వలేదని గ్రీన్ అంబాసిడర్, గార్డులు డీఎల్పీఓ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి 2 నెలలు అవుతున్నా వాస్తవాలు ఏమిటన్నది ఇంతవరకు బయటకు రాలేదు. మరోపక్క పంచాయతీ నిధులు డ్రా అవుతూనే ఉన్నాయని, విచారణలో అధికారులు ఏం తేల్చారన్నది కూడా ప్రశ్నగా మిగిలిపోయిందని, న్యాయం జరగకపోతే మళ్లీ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయమై కావలి డీఎల్పీఓలను N3 న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా విచారణ నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి నివేదించినట్లు చెప్పారు. తదుపరి నిర్ణయం జిల్లా పంచాయతీ అధికారి తెలియజేస్తారని ఆయన చెప్పారు. ఎన్ని రోజులు పనికి పోయేది ఇక్కడ గ్రామంలో విచారించండి. ఆయన డంపింగ్ యార్డ్ కాడ ఎరువు తయారు చేసి చెత్తక సంపాదక ఎంత చెత్త సంపాదక కేంద్రంగా సంపాదించినారో ఆయన 1.5 కిలోమీటర్ల నుంచి డంపింగ్ యార్డ్ కాడ ఆయన బండి దోన చేత కాదు, నడుచుకుంటా పోతాడు. 75 పూలేసి నీళ్లు ఆడికి డ్రైనేజీ నడపాలా, ఆడుకుంటే డ్రైనేజీ ఉడవతలకి ఏడు దాకా పోయేది అలా డ్రైనేజ్ ఇప్పుడు వాడికెందుకు పోతుంటే నీళ్ళు కంకర పోయినా ఏమీ లేదు, నేను వచ్చి మట్టి పోసుకున్నా. మా పేరు మార్పూడి నరసయ్య, మాది జలదంకి మండలము రామవరపాడు గ్రామ పంచాయతీలో గ్రీన్ గార్డుగా పనిచేశాను. పనిచేసిన తర్వాత 2 నెలల సంవత్సరం నాడు పనిచేశాను. 2 నెలల జీతం ఇచ్చారు, మిగతా జీతాలు ఎగ్గొట్టి అది ఇవ్వలేదు. అడిగితే మా పంచాయతీలో డబ్బులు లేవంటున్నారు. మా గ్రామ సర్పంచ్ అయిన రవీంద్ర బాబు అకౌంట్లో మా డబ్బులు రాజేసుకొని వాళ్ళు తినేసి మాకు డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. డబ్బులు వచ్చినాయని అడుగుతా ఉంటే సర్పంచ్ మీద సెక్రటరీ మీద సర్పంచి వీళ్ళు చెప్పుకుంటే ఈ విధంగా చేస్తారు. పై అధికారులు కూడా చెప్పుకున్నాము, వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఏమని చెప్పారు, దానికి కూడా స్పందించలేదు. నా పేరు మార్పూడి వెంకటేశ్వర్లు, మాది రామవరపాడు గ్రామం, జలదంకి మండలం, రామవరపాడు పంచాయతీ. రామవరపాడు పంచాయతీలో గ్రీన్ కార్డుగా 2020 నుండి 25 దాకా పనిచేస్తే అప్పుడంతా ఇచ్చారే కానీ నాకు పూర్తిగా డబ్బులు ఇవ్వాల. ఎన్నిసార్లు అడిగినా కానీ నా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ప్రెసిడెంట్ గారు బండి రిపేర్ వచ్చింది, బండి రిపేర్ చేసామన్నా రిపేర్ చేసాక నా దగ్గర డబ్బులు లేవు అన్నారు. డబ్బులు డ్రా చేయించుకొని 2 సార్లు డబ్బులు డ్రా చేసుకొని మా డబ్బులు మాకు ఇవ్వమని అడిగితే మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. మమ్మల్ని అక్కడికి రమ్మంటున్నారు మాట్లాడడానికి. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది SMK కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో SMK కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం, మీ వేడుకకు వేదిక మీ SMK కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.